ఆత్మఫలం గురించి చెప్పుకుంటున్నాం, సమాధానం గురించి చెప్పుకుంటున్నామండి. అవును, మనము ఈ భూలోకంలో భక్తి ఎందుకు చేస్తున్నామండి? పరలోక రాజ్యం పోవడానికి చేస్తున్నాం. మరి పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో చూద్దామా? లూకా సువార్త 2:14లో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాడు. మనకు భూమి మీద సమాధానంగా మనం బ్రతకాలి అనంటే ఆయనకి మనం ఇష్టలుగా జీవించాలి. మనం పరలోక రాజ్యం చేరాలి అనంటే ఆయనకి ఇష్టలుగా మనం ఈ భూలోకంలో మనము జీవించాలన్నట్టు. అయితే ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనము ఆయనని, నిజమైన దేవుణ్ణి మనము విశ్వసించాలి. హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లేస్ హిమ్. ఆయనలో ప్లేస్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయనని విశ్వసించాలి, ఆయన నమ్మాలి. ఆయనని నమ్మి మనము